వైలెంట్ రాజకీయాలు చేస్తే జగనన్న సంకనాగిస్తారు నా జనాలు. అంటే మనం సినిమాలు ఆహ్, ఎక్కడ చూస్తుంటావో తెలియదు గానీ థియేటర్‌కెళ్ళి చూసేంత వ్యాపారం ఉండదు. ఎలాగో ఇంట్లో ఉంటాయి కాబట్టి థియేటర్లు. సో, దాంట్లో కూర్చొనేసి సినిమాల ప్రభావమో ఏంటో తెలియదు మరి. బాలకృష్ణ సినిమాల ప్రభావమన్నా 'రప్ప రప్ప', 'రక్తాభిషేకం', 'కనకాభిషేకం' అని చెప్పేసి ఈ డైలాగులు వాడితే జనాలు అమ్మో! భయపడిపోయి, అన్నో జగనన్న ఏదైనా చేసేస్తాడని చెప్పేసి మనకు ఓట్లేస్తారనుకున్నారా ఏంది? ఆ! కాలం మారిపోయిందన్నా. భయపడే రోజులు పోయినాయి. మీరు అనుకుంటున్నారు ఊరికే అంతే. రప్ప రప్ప రక్తాభిషేకాలు, కనకాభిషేకాలు అని చెప్పేసి. ఏ అభిషేకాలకి ఎవడు కనీసం జరకను కూడా జరగరు ఎవరు. అనుకోవాలంతే. పేటీఎం బ్యాచ్‌లన్నీ పెట్టేసి ఎందుకన్నా పెంట చేసుకుంటావు? అంతో ఇంతో పాజిటివ్ రావాలి అంటే, అయ్యా బాబు అని చెప్పేసి ఆ రూట్‌లో వెళ్ళాలి జనాల దగ్గరికి గానీ, రేయ్! ఈసారొస్తే కోసేస్తా, ఇడిసేస్తా, పొడిచేస్తా అంటే ఎవడు దేకడిక్కడ. ఇంకా దారుణంగా తయారైపోతది. రిజల్ట్ చూడన్నా జగనన్న. నేను చెప్పేది గాదు గానీ, ఈసారి పులివెందుల సీటు కూడా డౌటే జగనన్న. ఇప్పుడన్నా మనం మార్చుకుందాంగా, టైం ఉందిగా ఎలక్షన్స్‌కి. మొత్తం రీసెట్ చేసుకొనేసి, ఏదో ఆ దొంగ నవ్వు నవ్వుకుంటూ మనం వెళ్తుంటాంగా. అలాంటివేవో ప్లాన్ చేయి గానీ, వైలెన్స్ రూట్‌కి వెళ్ళొద్దన్నా. ఎవడు దేకడు. ఇంకా డిగ్రేడే ఇంకా పోతుంటది. మన వ్యాపారం ఇంకా కిందికి పోతుంటది. సో, మన ఆస్తులు నిలబడాలన్నా, లక్షల కోట్లు నిలబడాలన్నా కూడా మనము పాలిటిక్స్‌లో ఉండాలనేది నీకు తెలుసు, నాకు తెలుసు. అవునా? కనీసం మోడీ దగ్గరైతే అది కనిపిస్తోందిలే. దొంగ నవ్వు నవ్వుకుంటూ, ఆ శాలువాలు కప్పుకుంటూ అయన్నీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ కొడితే, సిక్సర్ కొడితే మనం ఆంధ్రప్రదేశ్‌లో పడతాం. అందువల్ల అలాంటి వ్యాపారమే ఇక్కడ కూడా జనాల దగ్గర కూడా కొంచెం మంచిగా ఉండి, ఎప్పుడు పెళ్ళిళ్ళకు, పేరంటాలకు వచ్చినప్పుడు ఏందన్నా గోల. ఆ! అంతా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి, అంతా పెడి బ్యాచేగా పెట్టేసి రప్ప రప్ప రక్తాభిషేకం అంటే ఏందది? తప్పు కదన్నా. తెలుసుకోవాలన్నా, మనం కూడా తెలుసుకోవాలి. అట్టడి వద్దు. కనీసం వాళ్ళని వారించాలి కదన్నా. ఇంకా దండాలు పెడుతూ, మనము నరసింహనాయుడులాగా బాలకృష్ణ టైప్‌లో మనం దండాలు పెట్టి, బీభత్సం చేస్తా, ఇడుస్తాం, పొడుస్తాం, నరుకుతాం అంటే ఎట్లా చెప్పు? వర్కౌట్ కావే ఇవి. ఓల్డ్ ప్లానింగ్స్, పాత పద్ధతులు, పనికిమాలిన పద్ధతులవి. అవి వద్దు. మనం రీసెట్ అవుదాం. మంచిగా ప్లాన్ చేసుకొని మళ్ళా వైసీపీని క్రేన్లు పెట్టి లేపుదాం.